ప్రారంభమైనటువంటి శివతత్వాన్ని అర్థం చేసుకుని మనసులో ఉంచుకోవటం ద్వారా కలిగేటువంటి ఆనంద ప్రవాహం మనసులో స్థిరంగా ఉండాలి, మనసులో స్థిరంగా ఉండుగాక అని ఒక ప్రార్థనను, ఒక ఆశంసను చూపించారు. ఎలా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని, ఎలా ఆ శివానందలహరిని మనసులో ఉంచుకోవాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి, ఎలా మనసులో ఉంచుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని త్రయీవేద్యం, త్రయీ అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనేటువంటి 3 వేదాలు, ఆ 3 వేదాల ద్వారా తెలుసుకోవలసినటువంటి వేద్యమైనటువంటి తత్వంగా తెలుసుకోవాలి. త్రయీవేద్యం, హృదయం, హృదయంలో ఉండేటువంటి స్వరూపంగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. హృదయం, త్రిపురహరం, త్రిపురాసురులు అనే ప్రసిద్ధులైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి తత్వంగా ఆ పరమేశ్వరుడు యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆద్యం, ఈ జగత్తుకే మూల కారణంగా ఆ పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోవచ్చు. త్రినయనం, 3 నేత్రాలతో, జటా భారోదారం, తన జడల యొక్క భారంతో చాలా విస్తృతంగా ఉండేటువంటి తత్వం ఆ పరమేశ్వరుడు యొక్క తత్వం అని తెలుసుకోవచ్చు. చలదురగహారం, కదులుతున్నటువంటి పాములే హారాలుగా కలిగినటువంటి రూపంగా ఆ పరమేశ్వరుడు యొక్క రూపాన్ని అనుకోవచ్చు. పశుపతిం, ఈ జీవులందరికీ పతిగా, ఈ జీవులందరి యొక్క స్వస్వరూపంగా ఉండేటువంటి తత్వంగా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. మహాదేవం, ఆనంద స్వరూపంగా విలసిల్లేటువంటి స్వరూపుడు ఆయన. దేవం, ప్రకాశమానంగా జ్ఞానస్వరూపంగా ఉండేటువంటి దేవుడు ఆయన అని కూడా తెలుసుకోవచ్చు. మయి సదయభావం, నాయందు నేను పశుప్రాయుడుగా ఉన్నాను కాబట్టి నాయందు సదయభావం, దయతో కూడినటువంటి భావనతో ఉన్నాడు, నాయందు అనుగ్రహ బుద్ధితో ఉన్నాడు అని కూడా ఆ మృగాన్ని ధరించినటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకోవచ్చు. నాయందు దయతో ఎందుకుంటాడు? పశుపతి కాబట్టి నాయందు దయతో ఉంటాడు. నేను పశుప్రాయుడుగా ఉన్నాను కాబట్టి ఆయన పశుపతి కాబట్టి ఆయన నాయందు దయతో ఉన్నాడు అని కూడా అనుకోవచ్చు. చిదాలంబం, తత్వజ్ఞానానికి ఆలంబనగా ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవచ్చు. సాంబం, పార్వతీ అమ్మవారితో కలిసినటువంటి రూపంగా ఆ పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోవచ్చు. శివం, మంగళస్వరూపంగా అర్థం చేసుకోవచ్చు. అతివిడంబం, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి వస్తువును అనుసరిస్తున్నట్లుగాను, లోకాన్ని అనుసరిస్తున్నట్లుగా ఉండేటువంటి వాడిగా ఆయన్ను అర్థం చేసుకోవచ్చు. కాకపోతే హృది భజే, ఈ స్వరూపాన్ని హృదయంలో భావన చేసుకోవాలి, హృదయంలో ఈ స్వరూపాన్ని సేవించుకోవాలి, భావించుకోవాలి అని జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో అంటున్నారు. త్రయీవేద్యం, హృదయం, త్రిపురహరం, ఆద్యం, త్రినయనం, జటాభారోదారం, చలదురగహారం, మృగధరం, మహాదేవం, దేవం, మయి సదయభావం, పశుపతిం, చిదాలంబం, సాంబం, శివం, అతివిడంబం, హృది భజే అని పొడి పొడి మాటలుగా కనిపించేటువంటి ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని ఉంచటం, ఆ కవితా సౌందర్యాన్ని చూపించటం అనేది ఆచార్యుల వారికే చెల్లింది అని చెప్పుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించుకుంటే మీరు పరమేశ్వరతత్వాన్ని హృదయంలో ఉంచుకోమంటున్నారు. ఎలా తెలుసుకోవాలి ఆ పరమేశ్వరతత్వాన్ని అంటే త్రయీవేద్యం, వేదవేద్యంగా తెలుసుకోవాలి. వేదాలను, వేదాంతాలను, ఉపనిషత్తులను, దానికి సంబంధించినటువంటి గ్రంథాలను, శివపురాణాది మహాగ్రంథాలను అధ్యయనం చేసుకోవటం ద్వారా, వేదానుసారి గ్రంథాలను అధ్యయనం చేయటం ద్వారా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. త్రయీవేద్యం, ఎక్కడ ఉన్నాడు ఆయన? హృదయం, హృదయంలోనే ఉన్నాడు, బయట ఎక్కడ వెతుక్కోనక్కర్లేదు. బయట కనిపించేది పరమేశ్వరుడు యొక్క సగుణ స్వరూపమే. ఆయన యొక్క అసలు సిసలు జ్ఞాన ఆనంద స్వరూపం హృదయంలోనే ఉంది, మన హృదయంలోనే ఉంది, ప్రతి జీవుడి యొక్క హృదయంలోనూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు.